అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, యజమాని, సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. మరియు చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనపై అల్లాహ్ యొక్క అనేకమైనటువంటి శాంతి శుభాలు వర్షించుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్, ఈరోజు మనం సమావేశమయ్యాము అల్లాహ్ యొక్క విషయాలను తెలుసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మరింతగా ఆస్వాదించి మన జీవితంలో దానిని అమలు చేయడానికి అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సోదరులారా, మనలో చాలా మంది ఎప్పుడు చూసినా గానీ ఒక రకమైనటువంటి ఆందోళనలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏంటిది ఆ ఆందోళన అని అంటే, ఎందుకు మనం ఈ భూమి మీదకి రావడం జరిగింది, దేని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముఖ్యంగా ఈ భూమి మీద మనల్ని సృష్టించడం జరిగింది. కేవలం ఈ యొక్క మానవ జీవితం అనేది ఒక చాలా మంది ఆలోచన ప్రకారం ఏమై ఉంటుంది అని అంటే, వాస్తవానికి మనలో కొంతమంది అయితే ఈ జీవితం అనేది పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, లేక పని చేసుకోవడానికి, మిగతా ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి పని చేస్తున్నాము, అందుకోసమే మనల్ని ఇక్కడ మనం బ్రతుకుతున్నామని ఒకరిని చూసి మరొకరు ఈ యొక్క భూమి మీద జీవితాన్ని గడపడం అనేది మనం మన కళ్ళతో చాలా మందిని చూస్తా ఉన్నాం. నేడు చాలా మంది ప్రజలు ముస్లింలు అయినప్పటికీ కూడా, వాళ్ళ దగ్గర ఖురాన్ గ్రంథం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వింతైనటువంటి జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని సృష్టించడానికి గల ప్రధాన కారణం ఏమిటి అని అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మేము మానవులని మరియు జిన్నాతులను సృష్టించింది కేవలం అల్లాహ్ను ఆరాధించడం కోసం మాత్రమే. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకే ఒక వాక్యంలో మన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని నిర్ణయించడం జరిగింది. దీని యొక్క అర్థం తెలియక, దీనిని అర్థం చేసుకోక, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం పరిశీలించక, నేడు మనిషి ఇతరులను చూసి అదే కావచ్చు మన యొక్క జీవితం యొక్క లక్ష్యం అని ఆ లక్ష్యం వెంట పడుతున్నాడు. కానీ వాస్తవంగా ఈ భూమి మీద రావడానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీదకి పంపించాడు అనేటువంటి ప్రధాన లక్ష్యాన్ని నేడు మనలో ప్రతి మనిషి దాదాపుగా అని చెప్పుకోవచ్చు, ప్రతి మనిషి కూడా మరిచిపోయి ఈ యొక్క భూమి మీద జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుంచి అయితే మొదటగానే మన నుంచి ప్రమాణం చేయించేశాడు. ఏమని ప్రమాణం చేయించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఖురాన్ లోని 7వ సూర 171వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో, వఇద్ అఖద రబ్బుక మిన్ బనీ ఆదమ మిన్ ظుహూరిహిం ذُرِّيَّتَهُمْ وَأَشْهَدُهُمْ عَلَى أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ قَالُوا بَلَى شَهِدْنَا أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَذَا غَافِلُونَ. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదాం సంతతి వీపుల నుండి తన సంతానాన్ని పూర్తిగా బయటకు తీసేసి స్వయంగా వారికి సాక్షులుగా పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ప్రశ్నించడం జరిగింది. అలస్తు బి రబ్బికుం, మీ ప్రభువు ఎవరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్వశ్చన్ చేశాడు. అప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రశ్నించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాళ్ళందరూ కూడా అల్లాహ్తో సమాధానం ఇచ్చారు, షహీదనా, ఓ అల్లాహ్ నీవేమి ప్రభువు, దీనికి మేము అంతా సాక్ష్యంగా ఉన్నాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనందరం కూడా ఆదం అలైహిస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రళయం వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీద ప్రభవింపజేయబడతారో, ఎంతమంది అయితే ఈ భూమి మీద పుట్టించబడతారో వాళ్ళందరూ కూడా అల్లాహ్తో ప్రమాణం చేయడం జరిగింది, ఓ అల్లాహ్ నీవేమి మా ప్రభువువి, దీనికి మేమంతా సాక్షులుగా ఉన్నాము అని అల్లాహ్తో మనం ప్రమాణం చేయడం జరిగింది. ఈ విషయం మళ్ళీ తిరిగి మాకు ఏమీ తెలియదు అని అనకుండా ఉండడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రమాణం చేయించాడు. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, దాని యొక్క కింది వాక్యంలో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఈ యొక్క విషయాలను ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగానే ప్రమాణం చేయించుకున్నాడు అని అంటే, మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు, మేము వారి తరువాతి సంతతిలో పుట్టిన వారము, ఆ దుర్జనులు చేసిన పాపాలకి గాను నీవు మమ్మల్ని శిక్షిస్తావా అని అనకుండా ఉండడానికి
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ప్రమాణం అనేటువంటి చేయించుకోవడం జరిగింది. చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానైతే మనల్ని మన యొక్క తల్లి గర్భంలో పుట్టించాడో ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా క్లియర్ గా ఉన్నాడు, చాలా క్లియర్ గా చెప్పేశాడు మనిషి యొక్క పర్పస్ ఏంటి, అతను ఏం చెయ్యాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఇతరులను గౌరవించాలి, ఏ విధంగా సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించాలి అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా మనుషులకు తెలియజేశాడు. ఇక అది మన పైన ఉంది, ఇక అది మన పైన ఆధారపడి ఉంది. మనం ఏమి ఆచరించాలి, ఎవరిని ఆరాధించాలి, ఏ విధంగా ఈ యొక్క ప్రాపంచిక జీవితాన్ని గడపాలి అనేటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పైన ఉంచేశాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనిషికి సంబంధించి, మనిషి యొక్క జీవితానికి సంబంధించి, ఆరాధనల విషయానికి సంబంధించినటువంటి అనేక విషయాలను, అనేక సందేశాలను మనకి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకి బోధపరచడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మాతృ గర్భాలలో సృష్టించడం జరిగింది. ఈ రోజు మనం చూడండి, మనం ఎంత అందంగా మనం కనిపిస్తున్నాము. మన రూపురేఖలు కానీ, మన చెవులు కానీ, మన కళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనం తల్లి గర్భంలో అడిగామా, ఓ అల్లాహ్ నాకు భూమికి వెళ్ళిన తర్వాత ఈ విధమైనటువంటి చూపును ప్రసాదించు, ఈ విధమైనటువంటి కళ్ళని ప్రసాదించు, ఈ విధమైనటువంటి చెవులను ప్రసాదించు, కాళ్ళను ప్రసాదించు అని మనం అడిగామా? లేదు కదా. అల్లాహనే స్వయంగా తనకు తోచిన విధంగా మాతృ గర్భాలలో మన యొక్క రూపురేఖలను తీర్చిదిద్దాడు. మరి ఆయన తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు. మరి ఆయన అత్యంత వివేకవంతుడు. కాబట్టి సోదరులారా, ఇంత గొప్ప అనుగ్రహాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించినప్పటికీ కూడా ఈ రోజు అల్లాహ్ను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించకుండా మనకు తోచిన విధంగా, మనసు ఏం చెబితే ఆ విధంగా, ఇతరులు ఏం చేస్తే అదే విధంగా, అరే అతడు ఈ విధంగా చేశాడు, నేను కూడా అంతకంటే గొప్పగా చేసి చూపిస్తానని ఒక మోసపూరితమైనటువంటి జీవితాన్ని నేడు మనం గడుపుతున్నాము. ఈ మోసపూరితమైనటువంటి జీవితము శాశ్వతము కాదు. ఏ లక్ష్యాన్నైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం నిర్దేశించాడో అదే మన కోసం వాస్తవమైనటువంటి లక్ష్యం. ఈ రోజు చూడండి, మా ఖదరుల్లాహి హక్క ఖదరి, అల్లాని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించని కారణంగా ముస్లింలు అయినప్పటికీ కూడా ఈ రోజు మనకి ఏదైనా సమస్య కలిగితే అల్లాహ్ని అడగకుండా, అల్లాహ్ ముందు సాష్టాంగ పడకుండా, అల్లాహ్తో నమాజ్ చేసి దువాలు అడగకుండా ఈ రోజు ఏం చేస్తున్నామో తెలుసా? ఈ రోజు మనం తహజ్జుద్ల వెంటబడుతున్నాము. ఆ తర్వాత బిజ్గిర్ అని, ఆ తర్వాత రకరకాల ఏవైతే ఫేమస్ దర్గాలు ఉంటాయో, ప్రసిద్ధిగాంచిన దర్గాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మాకు సంతానం కావాలి, మా బాబు నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఓ పీర్ సాహెబ్ మా బాబుకి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఏదైనా మంచి యంత్రం కట్టు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. నౌజు బిల్లాహ్. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. దీనినే షిర్క్ అని అనడం జరుగుతుంది. ఇది నిశ్చయంగా వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు సహాయాన్ని? వెళ్ళి వీరు శైతానుల యొక్క సహాయాన్ని అడుగుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించినటువంటి పాపం. ఏదైనా సమస్య వచ్చింది అని అంటే, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, జీవితంలో మరే సమస్య వచ్చినా కానీ అల్లాహ్ అంటున్నాడు, మీరు అల్లాహ్తో దువాను అడగండి, అల్లాహ్తో ప్రార్థించండి, అల్లాహ్తో ప్రార్థించి చూడండి. మీ యొక్క మనస్సు, మీ మనస్సు ఏదైతే ఉంటుందో, మీ హృదయంతో పూర్తిగా కేవలం అల్లాహ్ను మాత్రమే మొరపెట్టుకున్నట్లయితే నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని వేరే విధంగా మార్చేటువంటి శక్తి అల్లాహ్కు ఉంటుంది. కానీ దీని మీద మనం విశ్వసిస్తున్నామా? దీని మీద ఎంతమంది మనలో విశ్వసిస్తున్నాం? మనకి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఈ రోజు మనం చూడండి, ఒక బాబు అతనికి వారం రోజులుగా లేదంటే 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వెళ్ళి పక్కింటికి వెళ్ళి అడిగితే, మా బాబు హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఏం చేసినా గానీ మా బాబుకి ఆరోగ్యం అనేటువంటిది జరగడం లేదు, ఏం చేస్తే బాగుంటుందో అని అంటే పక్కింటి ఆమె మనకి ఏమి ఇస్తుంది? సలహా ఇస్తుంది. లేదండి ఫలానా దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ మీ బిజిగిరి దర్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఈ విధంగా చేయించండి, మా బాబుకి మొన్న మేము అలానే చేశాం. ఆ తర్వాత ఇంకొక ఆమె చెప్తుంది, ఇంకా ఫలానా జగా దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఇంకా గట్టినట్లయితే ఆయన చాలా పెద్ద, మేము కూడా చాలా మంది వెళ్ళాము, మాకు చాలా తగ్గిపోయింది, మా ఆరోగ్యం అనేది చాలా కుదుటగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు కదా తగ్గడం లేదు కదా, అక్కడికి వెళ్ళండి తగ్గుతుంది అని. నౌజు బిల్లా. ఈ రోజు ఏ ముస్లిం అయితే ఇతరులకి ఆదర్శంగా నిలబడాలో, ఏ ముస్లిం అయితే అల్లాహ్ యొక్క తౌహీద్ పైన ఆచరిస్తూ తెలియని వారికి తెలియజేయాలో
అదే ముస్లిం నేడు అల్లాహ్ని కాకుండా వేరే వారి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అందిస్తున్నాడు. ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. మనలో తెలిసిన వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే. తెలిసిన వాళ్ళు కూడా ఒక వారం రోజులు సీరియల్ గా నమాజ్ చేస్తారు, ఒక నెల రోజులు సీరియల్ గా నమాజ్ చేస్తారు, ఒక సంవత్సరం సీరియల్ గా నమాజ్ చేస్తారు. అతని బాధ తొలగించినట్లయితే, అతని బాధ వెళ్ళకపోయినట్లయితే తిరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాడు. ఇది ఎంత మాత్రమో అల్లాహ్కు నచ్చినటువంటి పని. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో మీరు ఏం చేయాలి? సహనాన్ని పాటించాలి, నమాజును స్థాపించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి వీరంటేనే ఎక్కువగా ఇష్టం. చూడండి, మనం తెలుసుకున్నాము మన యొక్క ధర్మాన్ని, మనం ఆచరించడంతో పాటు ఏం చెయ్యాలి? సమస్య వచ్చినప్పుడు దాని మీద సహనాన్ని వహించాలి. దాని మీద సహనం వహిస్తూ మనకున్నటువంటి సమస్యని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని వాళ్ళు కూడా షిర్క్ పాలు చేశారు కదా, అల్లాహ్తో పాటు వేరే వారిని ఆరాధించడం ద్వారా వాళ్ళకి సహాయం లభించింది కదా, నేను సంవత్సరం నుంచి నమాజులు చేస్తున్నాను, దువాలు చేస్తున్నాను, అయినా నా పరిస్థితి ఏమీ మారడం లేదు, అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? మనం నిరాశకి గురయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడగడం అల్లాహ్కు నచ్చదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సహాయం అడుగుతున్నాము. తద్వారా మన ఇహలోకం కూడా సర్వనాశనం అవుతుంది, పరలోకం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. చూడండి, మనకి ఏ సమస్య వచ్చినా గానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సొల్యూషన్ అనేటువంటిది పెట్టాడు. ఆ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, ఆ గ్రంథాన్ని అనుసరించి మనం జీవితాన్ని గడుపుతున్నట్లయితే మన యొక్క సమస్య అనేది చాలా సులభంగా మనం ఎదుర్కొన్న వాళ్ళమే అవుతాము. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కావలసినటువంటి వస్తువులన్నింటి కూడా ప్రసాదించేవాడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు సూరా ఫాతిర్ సూరా నంబర్ 35 ఆయత్ నంబర్ 3లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడంటే, యా అయ్యుహన్నాసు దుకురు నిఅమతల్లాహి అలైకుం హల్ మిన్ గాలికిన్ గైరుల్లాహి యర్జుకుకుం మినస్ సమాఇ వల్ అర్ది లా ఇలాహ ఇల్లాహు ఫఅన్నా తుఫకూన్. ఓ ప్రజలారా, మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలని కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఆ అల్లాహే మీకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే మీకు ఉపాధిని అల్లాహ్ కాకుండా వేరే వారు కూడా ప్రసాదిస్తున్నాడా? ఆ అల్లాహే ఆకాశాల నుంచి భూమి నుంచి మీకోసం ఉపాధిని సమకూరుస్తున్నాడు. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరు లేరు. మరి మీరు ఆయన వైపు నుండి ఎటు తిరిగిపోతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, అల్లాహే ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మనకి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు, మనం తినడానికి ఆహారాన్ని అల్లాహనే మనకి ప్రసాదిస్తున్నాడు. మరి వీటన్నింటినీ సృష్టించినటువంటి వాస్తవమైనటువంటి ఆ అల్లాహకి ఇవ్వవలసినటువంటి హక్కుని, ఆయనని ఆరాధించవలసినటువంటి విధంగా ఆరాధించకుండా నేడు మనం ఏం చేస్తున్నామో, మనం మనకి మనసుకి నచ్చిన విధంగా మనం మన యొక్క జీవితాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహకి నచ్చదు. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఏమంటున్నాడు? వమిన్ ఆయాతిహిల్ లైలు వన్ నహారు వశ్శంసి వల్ ఖమరు లా తస్జుదు లిశ్శంసి వలా లిల్ ఖమరి వస్జుదు లిల్లాహి అల్లదీ ఖలఖహున్న ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. రేయింబవళ్ళు సూర్య చంద్రులు కూడా ఆయన శక్తి సూచనలలోనివే. మీరు సూర్యునికి గాని చంద్రునికి గాని సాష్టాంగ ప్రమాణం సజ్దా చెయ్యకండి. నిశ్చయంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారైతే వీటన్నింటిని సృష్టించినటువంటి అల్లాహ్ ముందు సాష్టాంగ పడండి. అల్లాహు అక్బర్. చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే చెప్తున్నాడో అందులో చాలా క్లియర్ గా ఉన్నాడు, అందులో చాలా చక్కగా మనకి పూసగుచ్చినట్టు మనకి చెప్పేశాడు. ఇక్కడ మన ఆలోచన ఏదైతే ఉందో, మన మెదడు ఏదైతే ఉందో, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన చుట్టుపక్కల వారు ఏం చేస్తున్నారో అది మనం చేసే విధంగా మనల్ని మనం ప్రోత్సహించుకుంటాం. అలా కాదు సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టిని సృష్టించాడు అని అంటే దానికి ప్రణాళికబద్ధమైనటువంటి ఒక రూపురేఖలని కూడా, ఒక అందమైనటువంటి ఒక ప్లానింగ్ ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. చూడండి, ఏ విధమైనటువంటి ఉపయోగించుకున్నటువంటి ఆకాశం, తర్వాత గాలి, నీరు, ఇవన్నీ కూడా ఏదైనా డబ్బు పెట్టి కొనగలుగుతామా? మనం ఆక్సిజన్, గాలి ఉంది, మీకు తెలుసు ఆ దాని యొక్క విలువ ఎంతను. హాస్పిటల్స్ లో కొన్ని లక్షలు పెట్టినా గానీ అది మనకు దొరకనటువంటి సిచ్యువేషన్స్ చాలా గడిచిపోయాయి. కానీ అలాంటి ఆక్సిజన్ ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అలాంటి గాలిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉచితంగా మన కోసం ఇస్తున్నాడు. అదే విధంగా నీరు లేకపోయినట్లయితే బ్రతకడం అనేది చాలా కష్టతరం అవుతుంది. అలాంటి నీరుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఉచితంగా ప్రసాదిస్తున్నాడు. భూమి మీద బ్రతకడానికి మనం పంటలు, పొలాలను సాగు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించినటువంటి అనుగ్రహాలు.
వీటన్నిటిని ఉపయోగించుకుంటూ కూడా మనం అల్లాహకి ఇవ్వవలసినటువంటి హక్కుని, అల్లాని ఆరాధించవలసిన విధంగా ఆరాధించకుండా వేరే వారిని గనుక మనం ఈ విధంగా మొరపెట్టుకున్నట్లయితే అల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని స్వీకరించడు. మరి దీనికి మనందరం కూడా అల్లా దగ్గర ప్రమాణం తీసుకున్నాము ఆల్రెడీ. ఓ అల్లా, నీవే మా ప్రభువువి, నీవు తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, నీవే మా సహాయకుడివి అని అల్లాహ్ ముందు మనం ఆల్రెడీ ఏం చేశాం, మనం సాక్ష్యం ఇచ్చాం. ఆ సాక్ష్యానికి వ్యతిరేకంగా నేడు మనం ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నాము. మనం ఇప్పటికైనా ఏం చేయాలి? అల్హమ్దులిల్లా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైతే ఖాళీ సాంప్రదాయబద్ధంగా వద్దాము, విందాము, ఏదో టైం పాస్ వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళు మోల్సాబులు వచ్చి 4 ముచ్చట్లు చెప్పుకొని వెళ్ళిపోతారు, తర్వాత మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. సుబుదుర్లారా, మనం గడిపినటువంటి ప్రతి క్షణం చాలా విలువైనది. నేడు చూడండి, మరణం అనేది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్ లో వస్తుందో తెలియదు. ఆ మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మనకి వస్తుందో తెలియదు. కాబట్టి మరణానికి ముందే ఎందుకు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాము, ఎందుకు అల్లా సుబ్హానహు వ తఆలా మన కళ్ళని, మన చెవులని, మన తర్వాత మన పైన, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని ఇంత అద్భుతంగా ఎందుకు సృష్టించాడు, దీని వెనుక కారణం ఏంటి, ఇవన్నిటిని మనం ఉపయోగించుకుని జీవితాన్ని గడుపుతున్నాము కదా. మరి అల్లాహకి కాకుండా వేరే వారికి కృతజ్ఞతలు చెప్తే ఎంత ఘోరంగా ఉంటుంది కదా. అల్లా సుబ్హానహు వ తఆలా చివరగా అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఏమంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా? సూరా అల్ ఇమ్రాన్ 3వ సూరా 185వ వాక్యంలో, కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామా ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దున్యా ఇల్లా మతాఉల్ గురూర్. పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడక తప్పదు. మీలో ఎవరు నరకం నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతారో వారే సఫలీకృతులయ్యారు, వాళ్ళే సక్సెస్ అయ్యారు, వారే సాఫల్యం పొందిన వారు. మరి ఎవరైతే ఈ యొక్క ప్రపంచాన్నే వెనుకబడతారో, ఎవరైతే ఈ నరకానికి ఆహుతి అవుతారో, నిశ్చయంగా ఆలోచించండి సోదరులారా, వాళ్ళు సఫలీకృతులు కానట్లే లెక్క. అదే విధంగా అల్లా చిట్టచివరిగా ఏమంటున్నాడు ఆ ఆయతలో, ఈ యొక్క ప్రాపంచిక జీవితం అనేది ఒక ఆట తమాషా తప్ప మరేమీ కాదు అని అల్లా సుబ్హానహు వ తఆలా చాలా ఈజీగా కొట్టిపడేశాడు ఈ యొక్క ప్రపంచాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ ప్రపంచమే సర్వస్వము, ఈ ప్రపంచంలోనే నా యొక్క అన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ ప్రపంచం తప్ప నాకు వేరే జీవితమే ఏమీ లేదని 4 రోజుల జీవితం కోసం మనం పరితపిస్తున్నాము. మనం దీన్ని వెనకబడి మనం టెన్షన్ పడుతున్నాం. ఈవెన్ మనం సుసైడ్ కూడా చేసుకోవడానికి వెనకాడడం లేదు. ఏదైతే సహజమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దానిని అనుసరించడం ద్వారానే మన యొక్క సమస్యలు అనేటువంటివి దూరం అవుతాయి. ఆ అల్లాహ్ ఏ విధంగానైతే మనల్ని ఆరాధించమన్నాడో ఆయనని అదే విధంగా ఆరాధించాలి. షిర్క్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్పడకూడదు. మీకు తెలుసు షిర్క్ ఏ విధంగా ప్రారంభమైందో. మొదటగా 5 పుణ్య పురుషులు అనేటువంటి వారు ఉండేవారు. మీకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా ఏంటి? వద్, యగూస్, యగూక్, నస్ర్, సువా. ఈ విధంగా 5 పుణ్య పురుషుల నుంచి నూహ్ అలైహిస్సలాం వారి కాలంలో 5 పుణ్య పురుషులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. వీరు ఏనాడు కూడా మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు. వీరు మరణించిన తరువాత శైతాన్ అనేవాడు వాళ్ళకి వస్వసలేశాడు వాళ్ళ యొక్క హృదయంలో, వాళ్ళ యొక్క మెదడులో. అరే వాళ్ళు మరణించారు, వాళ్ళు అంత గొప్ప గొప్ప కార్యాలు చేసి మరణించారు కదా, మరి మీరు వాళ్ళ గుర్తింపుగా ఏదోటి ఏమైనా చెయ్యాలి కదా అనగానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క చిత్రపటాలను వేసి పెట్టారు. ఆ చిత్రపటాలు వేసిన వాళ్ళు కూడా వాళ్ళని ఆరాధించలేదు. ఆ చిత్రపటాలు వేసి వాళ్ళు మరణించారు. ఆ తరువాత వారు అరే వీళ్ళు ఇన్ని ఫోటోలు ఉన్నాయంటే వీళ్ళు ఏదో గొప్పలే అయి ఉంటారు, వీళ్ళని ఆరాధిస్తులు కావచ్చు, వీళ్ళని ఆరాధించాలి కావచ్చు అని శైతాన్ ఏం చేశాడు? ఒక చిన్న వస్వస నుంచి, చిన్న చెడు ఆలోచన నుంచి ఈ రోజు వాటినే దైవాలు చేసుకునే అంతగా శైతాన్ మన యొక్క దారిలో కూర్చున్నాడు. మనం ఏం చేయాలి? మనం అప్రమత్తంగా ఉండాలి. మనం స్వయంగా అల్లాహ్ను ఆరాధించాలి. ఇరుగు పొరుగు వారికి చుట్టుపక్కల ఎవరైనా అల్లాహ్ని కాకుండా వేరే వారిని మొరపెట్టుకున్నట్లయితే వాళ్ళని కూడా మనం అప్రమత్తం చెయ్యాలి. వాళ్ళకి కూడా ఖురాన్ గ్రంథం ఏం చెబుతుందో తెలుగులో ఉంది అల్హమ్దులిల్లా, దాన్ని మనం చదవాలి, ఇతరులకి దాని యొక్క అర్థాన్ని చెప్పాలి. వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటో అపోహలను దూరం చెయ్యాలి. ఈ పనిని చేయడం ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క జీవితం యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతామో. ఆ తరువాత
పరలోకంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వర్గాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను స్త్రీలతో కూడా ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. స్త్రీలు కూడా ఏదైనా సమస్య వస్తే వాళ్ళు సహనం పాటించరు. అరే బాబుకి ఇన్ని నెలలుగా జ్వరం వస్తుంది కదా, నువ్వేం పట్టించుకోవడం లేదు కదా, ఫలానా దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ అక్క చెప్పింది, ఆ అక్క చెప్పినట్టు చేస్తే ఆ అక్క వాళ్ళ కొడుకు కూడా తగ్గిపోయిందట, మనం కూడా వెళ్ళి ఈ విధంగా చేస్తే తగ్గిపోతుంది, వెళ్దాం పదండి అనగానే ఆ యొక్క స్త్రీ మాటల్లో అతను ఏం చేస్తాడు, అతని యొక్క మెదడు కూడా కలుషితం అయిపోతుంది. వెళ్ళి చేజేతులా షిర్క్ చేసేసి వస్తారు, అల్లాహ్కి సాటి కల్పించేసి వస్తారు. శైతాను కూడా ఖుష్ అయిపోతుంది, ఆ యొక్క బీమారి కూడా తగ్గొచ్చు. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి చేసుకునేది ఏమిటి అని అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే మనందరినీ కూడా సృష్టించడం జరిగింది. మన యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే అల్లాహ్ని ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధంగా జీవితాన్ని గడపడం. ఆ తర్వాత మనం తౌహీద్ పై ఉంటూ, అల్లాహ్ యొక్క ఏకత్వంపై ఉంటూ, మన ఇరుగు పొరుగు వారికి అనవసరమైన విషయాల డిస్కషన్ కాకుండా అల్లాహ్ విషయాలు చెప్పినట్లయితే పుణ్యాలను సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. అనవసరంగా టైం పాస్ చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడక తప్పదు. ఎలా ఏ స్థితిలో చనిపోతామో కూడా మనకి తెలియనటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ప్రాణాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఆ మరణానికి భయపడండి, పరలోక జీవితం అనేటువంటి దానికి భయపడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అల్లాహ్కు భయపడుతూ జీవితాన్ని గడపండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరిపైన కూడా మరణించేంత వరకు తౌహీద్ పై ఉండేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక.